పూణే వేదికగా జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా మ్యాచ్ నెంబర్ 28 యు ముంబా వర్స్ తమిళ్ తలయాస్. ఈరోజు యు ముంబా ఫస్ట్ నుంచి చాలా అగ్రెసివ్గా ఆడుతూ తన మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఎవరు ఎన్ని పాయింట్లు చేశారు, ఎవరు సూపర్ రైడ్ చేశారు, ఎవరు సూపర్ 10 చేశారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యు ముంబా 44 రైడ్ చేస్తే తమిళ్ తలయాస్ 45 రైడ్ చేశాయి. ఇందులో యు ముంబై 26 రైడ్ పాయింట్స్ సంపాదిస్తే తమిళ్ తలయాస్ 23 రైడ్ పాయింట్స్ సంపాదించేది. టాకిల్ పాయింట్స్ రూపంలో యు ముంబై 14 పాయింట్స్ సంపాదిస్తే తమిళ్ తలయాస్ 10 పాయింట్లు సంపాదించేది. ఆల్అవుట్ రూపంలో యు ముంబాకు 4 పాయింట్లు వచ్చాయి. అంటే తమిళ్ తలయాస్ను 2 సార్లు ఆల్అవుట్ చేసి 4 ఆల్అవుట్ పాయింట్స్ సంపాదించుకున్నది. అంతేకాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో యు ముంబాకు 2 వచ్చాయి. ఎక్స్ట్రాస్ అంటే ఏదో సెల్ఫ్ అవుట్ కానీ, బయటికి పోవడం కానీ, డిలే చేయడం కానీ, ఇలా ఏది జరిగినా కానీ ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో కన్సిడర్ అవుతాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ యు ముంబై 20 చేస్తే తమిళ్ తలయాస్ జస్ట్ 18 మాత్రమే చేశాయి. అంతేకాకుండా ఈరోజు యు ముంబై 2 సూపర్ రైడ్ చేశారు. ఒకటి గుమన్ సింగ్, రెండోది మహమ్మద్ అమీర్. వీళ్ళిద్దరు సూపర్ రైడ్ చేసి ఆ టీంకు మంచి రైడింగ్ పాయింట్స్ సంపాదించడమే కాకుండా మంచి లీడ్లో సంపాదించారు. టోటల్ టాకిల్ పాయింట్స్ యు ముంబై 31 అటెంప్ట్ చేస్తే తమిళ్ తలయాస్ 32 అటెంప్ట్ చేశారు. సక్సెస్ఫుల్ టాకిల్స్ యు ముంబై 14 చేస్తే తమిళ్ తలయాస్ జస్ట్ 10 మాత్రమే చేశాయి. ఈ మ్యాచ్లో ఎవరు సూపర్ టాకిల్ చేయలేదు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో గుమన్ సింగ్ సూపర్ రైడ్తో కలుపుకొని తిను ఈ మ్యాచ్లో సూపర్ 10 కూడా సాధించాడు. 10తో పాటు అమీర్ మహమ్మద్ కూడా 10 పాయింట్లు సాధించాడు. అంటే దీన్ని సూపర్ 10 అంటారు. 7 రైడ్ పాయింట్లోనే 10 పాయింట్లు సాధించడం, అంతే. ఈ 7 రైడ్లో ఒకటి సూపర్ రైడ్ కూడా ఉన్నది. అందుకని ఈరోజు మ్యాచ్లో గేమ్ చేంజర్ అవార్డు గుమన్ సింగ్కు లభించగా మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్ అమీర్ మహమ్మద్కు లభించేది. ఈ మ్యాచ్లో సాహిల్ 5 టాకిల్ పాయింట్స్ కంప్లీట్ చేశాడు. అంటే తిన్ను హై-5 కూడా అని పిలుస్తారు. సో ఈ హై-5తో కలిపి సాహిల్ ఇప్పటి వరకు ప్రో కబడ్డీలో 100 టాకిల్ పాయింట్స్ కంప్లీట్ చేశాడు. ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ ముగిసేదలకి 16-27 పాయింట్లతో లీడ్లో, అంటే ఆల్మోస్ట్ 11 పాయింట్ల లీడ్లో యు ముంబై ఉన్నది. ఆ లీడ్ను అలాగనే కంటిన్యూ చేస్తూ అగ్రెసివ్ ఆడుతూ ఆ ట్రైడ్ రూపంలో కానీ, టాకిల్ రూపంలో కానీ నిజంగా చాలా ఫెంటాస్టిక్ గేమ్ ఆడేది ఈరోజు యు ముంబై. తన ఆధిపత్యాన్ని అలాగనే కంటిన్యూ చేస్తూ మ్యాచ్ ముగిసే సమయానికి 46-33 ఆల్మోస్ట్ 13 రైడ్ పాయింట్ల తేడా, 13 పాయింట్లతో మ్యాచ్ ఘన విజయం సాధించేది. ఇప్పటి వరకు ఏ టీంకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది చూద్దాం ఒకసారి. బెంగాల్ వారియర్స్ 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 1 ఓడిపోయి 1 టైతో 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, గుజరాత్ జైంట్స్ 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 2 ఓడిపోయి 17 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. పూణేరి పల్టన్ 4 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచి 1 ఓడిపోయి 16 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. యు ముంబై 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 2 ఓడిపోయి 16 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్లో జైపూర్ పింక్ పంథర్స్ 5 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 2 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్లతో 5th ప్లేస్లో ఉండగా, హర్యానా స్టీలర్స్ 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 1 ఓడిపోయి 15 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 4 ఓడిపోయి 14 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. యూపీ వేద 4 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 2 ఓడిపోయి 12 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 5 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 3 ఓడిపోయి 12 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా, దబాంగ్ ఢిల్లీ 4 మ్యాచ్లు ఆడి 2 గెలిచి 2 ఓడిపోయి 11 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలయాస్ 4 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి 10 పాయింట్స్తో 11th ప్లేస్లో ఉంది. లాస్ట్ అండ్ లీస్ట్లో మనం చెప్పుకోవాల్సిన దరిద్రమైన టీం ఏదైనా ఉందంటే తెలుగు టైటన్స్. 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైన్ ఆఫ్ యువర్ మహేంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.